ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇది. క్రైస్తవ ఐక్య వేదికలు, జాయింట్ యాక్షన్ కమిటీలు ఈ మధ్య కార్పొరేట్ లెవెల్లో బైబిల్ని ప్రచారం చేసి సిఈఓ లెవెల్లో బిల్డప్లు ఇచ్చే పాస్టర్లు కూడా సహోదరుల ఐక్యత, సహోదరుల ప్రేమ అని చెప్పి మీటింగ్లు పెట్టుకుని అందరినీ కలుస్తున్నారు. ఏం చేద్దామని, మన గొడవలన్నీ కొట్టుకుపోయే రోజు వచ్చేసింది, ఏం చేద్దామని చెప్పి మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఐక్యతారాగం అందుకున్నారంటే వారి అంతరంగాల్లో ఏదో మూలైన అభద్రతాభావం అంకురించిందన్నమాటే. అయితే అదే సమయంలో నిజాతీయపరులైన క్రైస్తవ విశ్వాసుల్లో మరో వంక నుండి వీరి ఎత్తుగడలను, ఆగడాలను ఎండగడుతూనే వస్తున్నారు. ఏ మతానికి చెందిన నిజమైన విశ్వాసులు ఎవరితోనూ మాకు విభేదాలు లేవు, ఎవరి విశ్వాసాలు వారు ఉంచుకోవచ్చని భారత రాజ్యాంగం ఆదేశిస్తుంది కనుక భారతీయులుగా వారంతా మాకు మిత్రులు, సోదరతుల్యులే. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటే మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళ విశ్వాసాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తేనే మా వైపు